మావా ఈ రోజైతే నేనైతే మన నర్సీపట్నంలో విగ్రహాలు అయితే పెట్టారనమాట. ఇది ప్రతి ఇయర్ కూడా పెడతారు. ఈ ఇయర్ కూడా పెట్టారనమాట. ఇవి నాకు తెలిసినంత వరకు అయితే 2 ప్లేసుల్లో అయితే పెట్టారు. ఈ 2 ప్లేసులు అయితే నేను విగ్రహాలు అయితే కవర్ చేశాను. ఇప్పటి వరకు ఉన్న విగ్రహాలు ఉన్నాయి. కాకపోతే రేపు ఎల్లుండిలో కూడా వస్తే ఎక్కువ రావచ్చు, లేకపోతే ఇవే విగ్రహాలు ఉండొచ్చు అని చెప్పేసి అన్నారు. నేనైతే ఇప్పటి వరకు ఉన్న విగ్రహాలు అయితే రికార్డింగ్ చేసి మీకైతే చూపించబోతున్నాను. చూడండి, ఇక్కడ వచ్చేసి ఇది ఈ లొకేషన్ వచ్చి ఎక్కడంటే మన బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఉంది కదా నర్సీపట్నంలో అభి సెంటర్ దగ్గర, అక్కడ అనమాట ఈ లొకేషన్. ఇక్కడ చూసుకుంటే కనుక మనం 1 అడుగు నుంచి 15 అడుగుల వరకు కూడా ఇక్కడైతే విగ్రహాలు అయితే అవైలబుల్గా ఉన్నాయంట. కాస్ట్ కూడా వచ్చేసి 2500 నుంచి అలాగే 15,000 వరకు కూడా వీళ్ళ దగ్గర అయితే విగ్రహాలు అయితే అవైలబుల్గా ఉన్నాయని చెప్పేసి వీళ్ళైతే చెప్పారనమాట. నా సజెషన్ అయితే వచ్చి ఇక్కడ ఏంటంటే విగ్రహాలు అన్నీ కూడా చాలా అంటే బాగానే ఉన్నాయి, అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ప్రైస్ కూడా రీజనబుల్గా అయితే వీళ్ళైతే చెప్తున్నారు. మీరు కనుక ఇక్కడ కనుక విగ్రహాలు కొనుక్కునేలా ఉంటే కనుక మీరైతే కొంచెం బార్గింగ్ అయితే చేస్తే కన్ఫామ్గా అయితే వీళ్ళైతే తగ్గించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎక్కడైనా తగ్గిస్తారు, ఇక్కడనే కాదు. నేను ఇక్కడే కొనుక్కుంటాను ఏం చెప్పట్లేదు. నాకైతే ఇక్కడ మన నర్సీపట్నంలో కూడా వీళ్ళైతే విగ్రహాలు అమ్ముతున్నారని నేనైతే వీడియో అయితే చేసి పెడుతున్నాను ఈ ఇయర్ అయితే. అలాగే ఇంకొక ప్లేస్ కూడా ఉంది, అది కూడా అయితే నేనైతే మీకైతే కవర్ చేసి అయితే చూపిస్తాను. మీరు అక్కడ కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు లోపలికి కూడా విగ్రహాలు అయితే ఉన్నాయి. 1 అడుగు నుంచి 2 అడుగులు, అలాగే 3 అడుగులు, 5, 10 అడుగులు, 15 అడుగులు కూడా వీళ్ళ దగ్గర అయితే విగ్రహాలు ఉన్నాయి. కాస్ట్ కూడా వీళ్ళైతే చెప్తున్నారనమాట. అక్కడ ఎవరో కనిపించకపోతే ఆ చెట్టు దగ్గర అయితే వీళ్ళైతే కూర్చుంటున్నారు. మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ అన్ని రకాల విగ్రహాలు ఉన్నాయి, అన్ని కలర్స్ కూడా ఉన్నాయి. వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చి అయితే బలిఘట్టంలో అయితే ఉందన్నమాట. ఈ విగ్రహం అయితే 10 అడుగులు అయితే అని చెప్పారు. ఇది కాస్ట్ వచ్చేసి 15,000 అయితే చెప్పారనమాట. నాకైతే ఈ విగ్రహం అయితే కొంచెం అయితే బాగా నచ్చింది. ఇక్కడ ఉన్న అన్ని విగ్రహాల్లో పెద్ద విగ్రహం, అలాగే చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి. అవి కూడా నాకైతే బాగానే నచ్చాయి అనమాట. ఇక్కడైతే మీకైతే కొన్ని విగ్రహాలు అయితే మీకైతే చూపిస్తున్నాను, మీరైతే చూడండి. ఇక్కడ ప్రతి విగ్రహం కూడా ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క మోడల్ అయితే ఉందన్నమాట. మీరైతే అదైతే అబ్జర్వ్ చేయొచ్చు. ఒకే విగ్రహం లాంటిది అయితే ఎక్కువైతే లేవు. నాకు తెలిసి ఈ ప్లేస్ అంతా కూడా రేపు ఎల్లుండిలో అయితే నిండిపోవచ్చు. వినాయక చవితికి ఎలాగా శనివారం వచ్చింది కాబట్టి నేను ఈ వీడియో లక్షవారం అయితే అప్లోడ్ చేస్తాను. మీరైతే చూడవచ్చు నా వెనకాతలు అయితే ఎన్ని విగ్రహాలు ఉన్నాయో. నా అంత హైట్ విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ. మీరైతే చూడండి, అబ్జర్వ్ చేయండి, మొత్తం అన్నీ కూడా వీడియోలో చూడండి. అలాగే మీరైతే వచ్చి చూడవచ్చు. ఇది ఇంకో లొకేషన్కి అయితే నేనైతే మీకు ఇప్పుడైతే తీసుకొచ్చాను అనమాట. ఇది ఈ లొకేషన్ వచ్చి ఎక్కడ ఉందంటే మన నర్సీపట్నంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్లో అయితే ఈ లొకేషన్ అయితే ఉంది. వీళ్ళ దగ్గర కూడా సేమ్ 1 అడుగు నుంచి 10 అడుగుల దాకా అయితే విగ్రహాలు ఉన్నాయంట. వీళ్ళు కూడా కాస్ట్ వచ్చేసి 1000 రూపాయల నుంచి 10,000 వరకు ఉన్నాయని అయితే మనకైతే చెప్పారనమాట. నేనైతే ఓకే అని చెప్పేసి మళ్ళీ అవి కూడా వీడియో తీయడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు ఈ వీళ్ళ దగ్గర కూడా డిఫరెంట్ అయితే ఉన్నాయి. అక్కడ ఉన్న విగ్రహాల మోడల్ అయితే ఇక్కడైతే విగ్రహాలు అయితే లేవు, ఇక్కడ ఉన్నాయి అక్కడ లేవు. మొత్తం అన్నీ కూడా డిఫరెంట్గా అయితే ఉన్నాయి. అలాగే మన దగ్గరలో కూడా కోటవట్ల, అలాగే కొత్త కోట, అలాగే వేరే విలేజెస్లో అయితే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అయితే ఉన్నాయి. మనం అయితే అక్కడికి వెళ్ళి తీసుకుంటే ఇంకా ఇక్కడ మీద అయితే ఇంకా అక్కడ కొంచెం తక్కువగా అయితే రావచ్చు నాకు తెలిసినంత వరకు. నాకైతే కొంతమంది అయితే చెప్పారు, అందుకని మీకైతే నేనైతే చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. మీరైతే చూడండి, ఈ లోపల అయితే అన్నీ కూడా డిఫరెంట్ అయితే విగ్రహాలు అయితే ఉన్నాయి. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఇంట్లో వాడుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా మట్టి విగ్రహాలు అయితే వాడుకోవడం బెస్ట్ అని అయితే నాకైతే అనిపిస్తుంది. నేనైతే అలా చెప్తున్నాను, మీరైతే ఆలోచించండి. 2.5 అడుగుల నుంచి 8 అడుగుల వరకు అయితే విగ్రహాలు అయితే ఉంటాయి అన్నమాట. మీరైతే ఇక్కడ చూడవచ్చు. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి మన ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్లో అయితే ఈ లొకేషన్ అయితే ఉందన్నమాట. మీరైతే చూడొచ్చు. నేను ఇందాక వెళ్ళింది అయితే వేరే లొకేషన్, ఇక్కడ వచ్చింది అయితే వేరే లొకేషన్. ఇక్కడ కూడా విగ్రహాలన్నీ కూడా 2.5 అడుగుల నుంచి 8 అడుగుల వరకు అయితే ఉంటాయంట. ఇంకా లేట్ చేయకుండా అయితే నేనైతే విగ్రహాలన్నీ చూసేసాను. ఇక్కడ కూడా ఇది లొకేషన్ చెప్పాను కదా మీకు, మనకు ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్లో అయితే ఒక చిన్న సందులో ఉండైతే ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బయటకు వస్తే అయితే మనకైతే ఈ విగ్రహాలన్నీ కనిపిస్తాయి. ఇక్కడ కూడా వస్తే రేపు ఇంకా ఎక్కువ విగ్రహాలు రావచ్చు, లేకపోతే లేదు ఇవే విగ్రహాలు అయితే ఉంటాయని చెప్పేసి వీళ్ళైతే చెప్పారనమాట మనకి. మీరైతే అది మెన్షన్ అయితే చేసుకోండి. మళ్ళీ ఎక్కువ విగ్రహాలు వస్తాయని మళ్ళీ నేను చెప్పానంటే మీరు ఏదో అనుకుంటారు, అందుకని చెప్తున్నాను. ఇక్కడ కూడా అన్ని విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి. నా అంత హైట్ కూడా విగ్రహాలు ఉన్నాయి. అలాగే 1 ఫీట్ నుంచి 10 ఫీట్ల వరకు అయితే ఉన్నాయి. ప్రైజెస్ కూడా వచ్చేసి 1000 నుంచి 10,000 వరకు అయితే ఉన్నాయంట వీళ్ళ దగ్గర. ప్రతి విగ్రహం అయితే చాలా బాగున్నాయి, నాకైతే చాలా బాగా నచ్చాయి. మీరైతే ఈ విగ్రహాలన్నీ కూడా ఒకసారి ఒక లుక్ వేయండి.
మీకు ఎవరికైనా కావాల్స్తే తీసుకోండి, లేకపోతే లేదు. జస్ట్ ఏంటంటే నార్మల్గా అయితే ఈ వీడియో అయితే రికార్డింగ్ చేయడం అయితే జరిగింది. ఇది నా ప్రమోషన్ వీడియో అయితే కాదు. చూపించాను కదా విగ్రహాలన్నీ, ఇవన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి. మరిన్ని ఇంకా వేరే ఏమైనా మోడల్స్ ఏమైనా వస్తే వీళ్ళైతే మనకు చెప్తా అన్నారు. నేను ఎప్పుడైతే మీకు అయితే వీడియోలో అయితే పెడతా ఉంటాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ విలేజెస్లో ఎన్ని పీటల వినాయకుడిని అయితే పెడుతున్నారో కామెంట్ అయితే చేయండి. మీ దగ్గర లొకేషన్స్లో ఉంటే కనుక నేను తప్పకుండా వచ్చి వీడియో అయితే కవర్ చేస్తాను. వీడియో ఇప్పటివరకు చూసినట్టయితే మీకు వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇన్నిసార్లు ఎందుకు అడుగుతున్నానంటే మన వీడియో అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ఈ వీడియోకి అయితే నేను 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను, కంప్లీట్ అయితే చేసేయండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. మీ ఊర్లో ఎంత పెద్ద వినాయకుడిని పెడుతున్నారు, అదే ఎన్ని ఫీట్ల వినాయకుడిని పెడుతున్నారు అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసి నాకు చెప్పండి.